రాష్ట్రంలో పెను తుఫాను రావటం వల్ల ఈ ప్రాంతంలో గడిచిన 2-3 రోజుల నుంచి విపరీతంగా వాన పడటం వల్ల ఈరోజు చూస్తున్నాం మనం అంతా కూడా పొలాల్లో నీళ్లు విపరీతంగా వచ్చినాయి, పంటలు దెబ్బతిన్నాయి. ఈరోజు అధికారులంతా కూడా మరి ఆ తుఫాన్ని ఆ బాధితుల్ని ఎదుర్కోవటంలో నిమగ్నమై ఉన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వాళ్ళ పూర్తి మరి పనంతా అక్కడే చూస్తున్నారు. అయిపోయిన తర్వాత బహుశా ఈ వాన తగ్గిన తర్వాత అంతా కుదిరిపడిన తర్వాత పొలాల్లోకి పోయి అధికారులందరూ నాయకులు కావచ్చు అందరూ కూడా ఎంత మేర పంట నష్టం జరిగింది. ఎందుకంటే పోయిన సంవత్సరమేమో పంట బాగా పండింది, రేటు రాకపోయేటప్పటికి కన్నీళ్లు మిగిలినాయి రైతులకి. ఈ సంవత్సరం పర్లేదురా, వానలు బాగా పండినాయి, ఈ సంవత్సరం అన్నా పోయిన సంవత్సరం అప్పులు తీరుతాయి, మళ్లీ లాభాల్లోకి వస్తామనుకున్నప్పుడు మరి ఎందుకో దేవుడు చిన్నచూపు చూసి ఇటువంటి సైక్లోన్ రావటం, మరి ఎంత మేరకు నష్టం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులతో మాట్లాడుతుంటే పాపం దిగులుగా మాట్లాడుతున్నారు. పత్తి దెబ్బతింటుంటుంది, వరి దెబ్బతిని ఉంటుంది, మరి మిర్చి పరిస్థితి ఏంది అనే పరిస్థితిలో ఉన్నారు. తప్పకుండా వచ్చే వారం అధికారులందరినీ కూడా ఈ ప్రభుత్వం మరి పొలాల్లోకి పంపించి ఎంతవరకు నష్టం జరిగిందో దాన్ని లెక్కగట్టి రైతుల్ని కాపాడండి. ఇస్తానన్న ఏదైతే 20,000 రైతు భరోసా కింద ఇస్తామన్నారు, దాని పేరు కూడా మార్చారు, తప్పేం లేదు. మీరు అంటున్న 20,000 అవన్నీ కూడా తక్షణమే ఇచ్చి రైతుల్ని కాపాడండి. ఎంత మేరకు నష్టం జరిగింది కూడా అంచనా వేయవలసిందిగా అధికారులను కోరుతాం. ఏది ఏమైనా ఈ వచ్చే 2-3 రోజులు పూర్తిగా గ్రామాల్లో ఇంకా పర్యవేక్షణ పెట్టి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చూడాలి. అలాగే మా దృష్టికి ఏదొచ్చినా ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేదో ఇళ్లలో కూర్చున్నాం అనేది కాదు. మీరు చూస్తున్నారు అన్ని గ్రామాల్లో, మండలాల్లో లేదు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం అప్రమత్తంగా ఉన్నాం. ఇదేం రాజకీయం చేసే తరుణం కాదు. కేవలం ప్రజల సమస్యలు అధికారులకు తీసుకెళ్లే బాధ్యత మాది. ఆ బాధ్యతని అందరం కూడా పరిపూర్ణంగా నిర్వర్తిస్తామని తెలియజేస్తాం.